హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో క్షేత్రమితి మెన్స్ట్రుయేషన్ కు సంబంధించి మొత్తము ఫార్ములాస్ క్విక్ రివిజన్. ఈ ఫార్ములాస్ వింటే చాలు మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. సో క్షేత్రమితి అంటేనే మొత్తము ఫార్ములా బేస్డ్ ఫ్రెండ్స్. మరి ఈ సింగిల్ వీడియోలోనే మొత్తం ఫార్ములాస్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా పేపర్ 1 వాళ్ళకైతే 100% 3 మార్క్స్ అయితే మీ చేతిలో ఉన్నట్టే. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి మనం పేపర్ 1 పేపర్ 2 ని బేస్ చేసుకొని డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి క్షేత్రమితిలో ఉండేటువంటి టాపిక్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే చతురస్రము, దీర్ఘ చతురస్రము, ట్రెపీజియము, రాంబస్, సమాంతర చతుర్భుజము, వృత్తము, త్రిభుజము, ఘనము, దీర్ఘ ఘనము. సింపుల్ ఫార్ములాస్. సో ఫార్ములాస్ మీరు ఈజీగా నోట్ చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మరి ఫస్ట్ ఘనము, దీర్ఘ ఘనము ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి కాన్సెప్ట్. మరి ఘనము, దీర్ఘ ఘనమును బేస్ చేసుకొని ఫార్ములాస్ వస్తే చాలు. సో ఫార్ములాస్ ను బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో జస్ట్ 1 లైన్ ఆన్సర్. మరి ఘనము ఏ ఆకారంలో ఉంటుంది అంటే క్విక్ రివిజన్ ఫ్రెండ్స్. క్లియర్ గా వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఉన్నాయి, మీరు చెక్ చేసుకోగలరు. క్విక్ రివిజన్ కాబట్టి మెయిన్ కాన్సెప్ట్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఘనము అనేది ఏ ఆకారంలో ఉంటుంది అంటే చతురస్రాకారంలో ఉంటుంది, స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఇది ఘనము, లేదా దీన్నే మనము సమఘనము అని కూడా అంటాం. ఇంగ్లీష్ లో అయితే క్యూబ్. అది క్యూబాయిడ్. దీర్ఘ ఘనము అనేది ఏ ఆకారంలో ఉంటుంది అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. దీర్ఘ ఘనము ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మరి రెండుకి సింగిల్ డిఫరెన్స్ ఏంటి అంటే క్యూబ్ లో అయితే, సమఘనంలో అయితే పొడవు, వెడల్పు, ఎత్తు 3 సమానంగా ఉంటాయి. దీర్ఘ ఘనము క్యూబాయిడ్ లో అయితే పొడవు, వెడల్పు, ఎత్తులు అసమానంగా ఉంటాయి. మరి వీటిని బేస్ చేసుకొని ఫార్ములాస్ ఏంటి అంటే ఓకేనా. ఫస్ట్ ప్రక్కతల వైశాల్యము, నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యము. 3 ఫార్ములాస్. సంపూర్ణతల వైశాల్యము, నెక్స్ట్ ఘన పరిమాణము. వీటిని ఇంగ్లీష్ లో లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అంటాం. మరి ఫస్ట్ సమఘనాన్ని బేస్ చేసుకొని కాకుండా క్యూబాయిడ్ దీర్ఘఘనం అబ్జర్వ్ చేద్దాం. మరి దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని సింపుల్ గా ఘనంలోకి మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి క్యూబాయిడ్ యొక్క దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే 2h ఆఫ్ l ప్లస్ b. ఇక్కడ h అంటే ఎత్తు, l అంటే పొడవు, b అంటే వెడల్పు. అంటే ఇక్కడ పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటాయి. ఈ 3 అసమానంగా ఉంటాయి. పొడవు l, వెడల్పు b, ఎత్తు h. సో దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే 2h ఆఫ్ l ప్లస్ b. అదే దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 2 ఆఫ్ lb ప్లస్ bh ప్లస్ hl. దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ lb ప్లస్ bh ప్లస్ hl. నెక్స్ట్ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి అంటే 3 మల్టిప్లై చేయాలి. lbh పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు మనకి ఏమవుతుంది అంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పొడవు, వెడల్పు, ఎత్తు ఇచ్చేసి వీటిలో ఏదైనా క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, లేదా సంపూర్ణతల వైశాల్యం ఇచ్చేసి పొడవు, వెడల్పు ఇచ్చి ఎత్తు క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. సో ఏది క్యాలిక్యులేట్ చేయమన్నా కానీ ఈ 3 ఫార్ములాస్ మీకు నోటెడ్ అయితే చాలు. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ దాన్ని మనం సింప్లీ కన్వర్ట్ చేసుకోవడమే. ఫార్ములాస్ ఏంటి? దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము 2h ఆఫ్ l ప్లస్ b, దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 2 ఆఫ్ lb ప్లస్ bh ప్లస్ hl, దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము lbh. ఇది దీర్ఘఘనము. మరి దీర్ఘఘనాన్ని మనం ఘనంలోకి కన్వర్ట్ చేసామనుకోండి, మరి ఘనంలో పొడవు ఇజ్ ఈక్వల్ టు వెడల్పు ఇజ్ ఈక్వల్ టు ఎత్తు. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు 3 ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఆ సమానంగా ఉండేటువంటి భుజాన్ని నేను ఏ అనుకుంటే ఇక్కడ పొడవుని l, వెడల్పు b, ఎత్తును h అనుకున్నా. ఇక్కడ 3 సమానం కదా, ఆ సమానంగా ఉండేటువంటి భుజాన్ని నేను ఇక్కడ ఏ అనుకుంటే అంటే లెంత్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, బ్రెడ్త్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, హైట్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ప్రక్కతల వైశాల్యం ఏమవుతుంది?
ఏ ప్లస్ ఏ 2a 2a ఇంటూ 2a దట్ ఈస్ 4a స్క్వేర్. అంటే ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 4a స్క్వేర్. అదే ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 6a స్క్వేర్. a ఇంటూ a స్క్వేర్, a ఇంటూ a స్క్వేర్, a ఇంటూ a స్క్వేర్, a స్క్వేర్ a స్క్వేర్ a స్క్వేర్, 3a స్క్వేర్, 3 2 6a స్క్వేర్. అంటే ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 6a స్క్వేర్. అదే ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి అంటే a ఇంటూ a దట్ ఈస్ a క్యూబ్. అంటే సమానంగా ఉండేటువంటి భుజాన్ని ఇక్కడ a అనుకున్నా కాబట్టి ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము 4a స్క్వేర్ అవుతుంది. ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 6a స్క్వేర్ అవుతుంది. ఘనం యొక్క ఘన పరిమాణం మనకి ఏమవుతుంది అంటే a క్యూబ్. చాలా ఇంపార్టెంట్ ఘన పరిమాణము. అంటే ఒక ఘనం యొక్క ఘన పరిమాణము 216 సెంటీమీటర్ క్యూబ్ అయినా ప్రక్కతల వైశాల్యం ఎంత అంటాడు, లేదా సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటాడు, లేదా ఆ ఘనం యొక్క భుజం ఎంత అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సింప్లీ దాన్ని కన్వర్షన్ చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. ఫార్ములాస్ లేకుండా అయితే మనం చేయడానికి పాసిబిలిటీనే లేదు. ఇది ఘనము దీర్ఘఘనము. మరి ఇదే ఘనము దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్పొచ్చు. ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా టచ్ చేసేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఘనము లేదా దీర్ఘఘనానికి అంచులు ఎన్ని ఉంటాయి, శీర్షాలు ఎన్ని ఉంటాయి, అదే విధంగా తలాలు ఎన్ని ఉంటాయి. తలము, శీర్షము, అంచులు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి మరో కాన్సెప్ట్. మరి సింప్లీ మనం ఒక ఫార్ములా ద్వారా చెప్పొచ్చు. ఏంటంటే తలము అంటే ఫేసెస్, తలము అంటాం. నెక్స్ట్ శీర్షాలు అంటే వర్టిసెస్, అంచులు అంటే ఏంటి ఎడ్జెస్. సింపుల్ లాజిక్. మనం FIVE అనేటువంటి ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి FIVE ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఓకేనా, ఐ హైడ్ చేయండి, ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్. ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్. సో ఫార్ములా 6 8 12 ఆర్డర్. ఓకేనా, సరి సంఖ్యలు వచ్చినాయి చూడండి. 6 ఓకేనా, 5 తర్వాత 6 కదా మనకు. 6 తర్వాత 8 తర్వాత 12, 5 తర్వాత 10, 5 తర్వాత 6 కదా. ఆ 6 కి డబల్ అవుతుంది ఇక్కడ. అంటే సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఘనానికి గాని దీర్ఘ ఘనానికి గాని ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 6 ఫేసెస్ ఉంటాయి. వర్టిసెస్ ఎన్ని ఉంటాయంటే 8 వర్టిసెస్ ఉంటాయి. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఘనం యొక్క తలాలు, శీర్షాలు, అంచులు వరుసగా అంటాడు. ఇదే ఆర్డర్ ఇవ్వాలని రూల్ లేదు. శీర్షాలు, తలాలు, అంచులు వరుసగా అంటాడు. లేదా దీర్ఘఘనం యొక్క అంచులు ఎన్ని అని అడుగుతాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా ఇవ్వచ్చు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. జస్ట్ క్విక్ రివిజన్ కాబట్టి జస్ట్ వాట్ ఈస్ వాట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఘనము దీర్ఘఘనం యొక్క ఫేసెస్ ఎన్ని అంటే 6. ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఫేసెస్ ఎన్ని 6, వర్టిసెస్ ఎన్ని 8, ఎడ్జెస్ ఎన్ని 12. ఫేసెస్ అంటే తెలుగులో ఏమనాలి తలము, వర్టిసెస్ అంటే శీర్షాలు, ఎడ్జెస్ అంటే అంచులు. ఇది దీర్ఘఘనము ఘనం యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సర్కిల్ వృత్తము. మరి సర్కిల్ ను బేస్ చేసుకొని ఫార్ములాస్ ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వృత్తము సర్కిల్ బేస్ చేసుకుని ఒక్కసారి కాన్సెప్ట్ చూద్దాం. ఇది సర్కిల్. ఓకేనా, మొత్తం క్లియర్ గా అనుకోండి. ఓకేనా, ఈ సర్కిల్ లో ఇది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనా, వృత్త కేంద్రము అంటాం. ఈ వృత్త కేంద్రం నుంచి ఇది మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. అంటే ఒక వృత్తంలో గీయగల వ్యాసార్థాలన్నీ ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. ఓకేనా, ఒక వృత్తం బేస్ చేసుకొని తీసుకుంటే ఎన్ని వ్యాసార్థాలు తీసుకోండి. సో ఇది కూడా రేడియసే. అంటే వ్యాసార్థాలు అన్ని ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. అంటే ఆర్ రేడియస్. దీన్ని మనము వ్యాసార్థము అంటాం తెలుగులో. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ గా ఇలా డ్రా చేసాము అనుకోండి. ఈ మొత్తం మనకు ఇది ఏ, ఇది బి అనుకుంటే ఈ ఏ నుంచి బి నే మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. ఓకేనా, వ్యాసం అవుతుంది. అంటే వృత్తంలో గీయగల అతి పెద్ద కొలత ఏంటి అంటే మనకు ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. అంటే వ్యాసము దాన్ని మనము డయామీటర్ అంటాం. ఏమనాలి? డయామీటర్, వ్యాసము అంటాం. మరి ఒక్కసారి ఆ రెండింటికి మనం రిలేషన్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఆరే అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ అనుకుంటే ఏఓ అనేది రేడియస్ అవుతుంది, ఓబి కూడా మనకి ఏమవుతుంది రేడియస్ అవుతుంది. రేడియస్ ఆర్ ప్లస్ ఆర్ మనకి ఏమవుతుంది 2r అవుతుంది. అంటే డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే 2r. అంటే వ్యాసార్థాన్ని రెట్టింపు చేయగా వచ్చేదే మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది.
దీన్ని మనము ఈ 2 తీసుకొచ్చామనుకోండి, దీన్ని బేస్ చేసుకొని r ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి d/2 అవుతుంది. అంటే వ్యాసంలో సగము ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అయితే వ్యాసార్థానికి రెట్టింపు ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. సింప్లీ ఆన్సర్ ఏంటి అంటే వ్యాసార్థం ఎంతైతే ఉంటుందో ఆ వ్యాసార్థానికి రెట్టింపు ఏముంటుంది అంటే వ్యాసం ఉంటుంది. ఓకేనా, ఇది వ్యాసానికి రిలేషన్. ఇప్పుడు చూడండి, ఇది నేను సి అనుకుంటున్నా, అప్పుడు ఓబిసి మనకి ఏమవుతుంది అంటే ఇది చాపం అవుతుంది. ఓకేనా, సెక్టార్ అవుతుంది మొత్తం. ఇదేమవుతుంది ఫ్రెండ్స్, సెక్టార్ అవుతుంది. ఇక్కడ ఏం ఫామ్ అయింది, థీటా ఫామ్ అయింది. ఇక్కడ ఫార్ములా కూడా అడగచ్చు, సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి. ఓకేనా, ఇది చాపము ఎల్ అనుకుంటే చాపము పొడవు ఫార్ములా ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఒక్కసారి కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మరి ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాం. మరి వృత్తాన్ని బేస్ చేసుకొని వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, ఫార్ములాస్ నోటెడ్ కావాలి. చుట్టుకొలత, వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, వృత్తం యొక్క సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి, సెక్టార్ వైశాల్యము. నెక్స్ట్ చాపం పొడవు ఫార్ములా ఏంటి. నెక్స్ట్ అర్ధవృత్తాన్ని బేస్ చేసుకుంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత, దీన్ని మనము పరిధి అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఇది కూడా మీరు నోటెడ్ చేసుకోవాలి, వృత్త పరిధి అంటాం. ఓకేనా, వృత్త వైశాల్యము అంటాం. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే వృత్త పరిధి అని, అంటే మొత్తము, ఈ మొత్తం కొలిచేది మనకి ఏమవుతుంది అంటే వృత్తం యొక్క పరిధి అవుతుంది. వైశాల్యం అంటే ఏంటి, లోపల ఆక్రమించినటువంటి భాగం మనకి ఏమవుతుంది అంటే వైశాల్యము, ఏరియా అవుతుంది. మరి దీనికి ఫార్ములా ఏంటి అంటే వృత్త పరిధి ఫార్ములా 2πr. నోటెడ్ చేసుకోవాలి, వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2πr. మరి ఇక్కడ పై అంటే ఎంత అంటే 22/7. పై అంటే ఎంత, 22/7. ఆర్ తెలుసు మనకు, రేడియస్. ఓకేనా, ఇక్కడ మనకు రేడియస్ ఎంత అయితే ఇస్తారో ఆ రేడియస్ ను బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే πr². అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక వృత్తం యొక్క వైశాల్యము 512 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటాడు, లేదా ఆ వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అంటాడు. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 414 సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అంటాడు. లేదా వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మీరు ఫార్ములాస్ నోటెడ్ చేసుకుంటే చాలు. సో వృత్త పరిధి అంటే ఫార్ములా 2πr, వృత్త వైశాల్యము అంటే ఫార్ములా πr². నెక్స్ట్ సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే ఇది సెక్టార్ కదా, ఇది సెక్టార్. ఇక్కడ మనకు కోణం ఉంది, ఓకే, యాంగిల్ బేస్ చేసుకొని, ఇక్కడ రేడియస్ కూడా ఉంది ఆర్ బేస్ చేసుకొని. అంటే సెక్టార్ యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే θ/360 ఇంటూ πr². వైశాల్యం బేస్ చేసుకుని ఇచ్చాను కాబట్టి ఇక్కడ πr² వస్తుంది. పొడవును బేస్ చేసుకుని ఉంటే చుట్టుకొలత 2πr ఫార్ములా వస్తుంది. సింపుల్ లాజిక్. ఓకేనా, తీటా అనేది ఇక్కడ ఎంతైతే కోణం ఏర్పరుస్తుందో ఆ కోణము. 360 ఎందుకు వేసాము, వృత్తంలో మొత్తము ఎంత కోణం చూపిస్తుంది, 360 డిగ్రీలు చూపిస్తుంది. కాబట్టి సెక్టార్ యొక్క వైశాల్యం ఫార్ములా θ/360 ఇంటూ πr². అదే పొడవును బేస్ చేసుకుంటే θ/360 ఇంటూ 2πr అనే ఫార్ములా మనం యూజ్ చేస్తే చాలు. ఇది సెక్టార్ యొక్క వైశాల్యం ఫార్ములా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, ఇలా ఇచ్చాడనుకోండి. ఓకేనా, ఇది లోపల సెంటర్ ఆఫ్ సర్కిల్, రెండు వృత్తాలకు సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇది. ఈ లోపల సర్కిల్ యొక్క రేడియస్ నేను స్మాల్ ఆర్ అనుకుంటున్నా, ఈ బయటి సర్కిల్ యొక్క రేడియస్ నేను క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నా. ఓకేనా, ఈ మధ్యలో ఉంది చూడండి, ఆవరించి ఉన్నటువంటి బాట వైశాల్యము చాలా ఇంపార్టెంట్. ఏమనాలి ఇక్కడ, బాట వైశాల్యము లేదా కంకణ వైశాల్యము అంటాం. కంకణ వైశాల్యము ఫార్ములా ఏమవుతుంది అంటే ఈ మొత్తము అంటే ఔటర్ సర్కిల్ యొక్క వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఆ ఔటర్ సర్కిల్ యొక్క వైశాల్యంలో నుంచి ఇన్నర్ సర్కిల్ యొక్క వైశాల్యం తీసేసామనుకోండి, మధ్యలో ఉన్నటువంటి బాట వైశాల్యం వచ్చేస్తుంది. మరి ఔటర్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ అనుకున్నా కాబట్టి πR² మైనస్ πr². ఓకేనా, సింపుల్ ఫార్ములా. బాట వైశాల్యము లేదా కంకణ వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే πR² మైనస్ πr². ఇన్ కేస్ నువ్వు పై కామన్ తీసావు అనుకోండి, ఇక్కడ పై కామన్ తీస్తే R² మైనస్ r². ఇది వృత్తాన్ని బేస్ చేసుకొని బాట వైశాల్యము లేదా కంకణ వైశాల్యము. ఇవి మనకు ఎస్జిటి పరంగా పేపర్ 1 పరంగా వృత్తాన్ని బేస్ చేసుకునేటువంటి ఫార్ములాస్.
ఇక్కడ వృత్తాన్ని బేస్ చేసుకొని ఓకేనా మీకు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత? రేఖాగణితంలో కన్వర్ట్ చేసా. ఓకేనా, వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. ఓకేనా, అంటే వృత్తానికి ఒక సౌష్ఠవ రేఖన రెండు సౌష్ఠవ రేఖలు అని కాదు, వృత్తానికి మనము ఎన్ని సౌష్ఠవ రేఖలైనా గీయచ్చు. సౌష్ఠవ రేఖ అంటే సమానంగా విభజించాలి. సో ఇలా విభజించవచ్చు, లేదా ఇలా విభజించవచ్చు, ఇలా విభజించవచ్చు. అంటే ఇక్కడ మనము సౌష్ఠవ రేఖలు వృత్తానికి ఎన్ని గీయగలము అంటే అనంతము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య, సౌష్ఠవాక్షముల సంఖ్య అంటాడు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి అనంతము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే అనంతము. ఓకేనా, నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. దీర్ఘ చతురస్రము, చతురస్రము దీర్ఘ చతురస్రం బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చతురస్రము దీర్ఘ చతురస్రము స్క్వేర్ రెక్టాంగిల్, స్క్వేర్ రెక్టాంగిల్. మరి స్క్వేర్ కి రెక్టాంగిల్ కి డిఫరెన్స్ ఏంటి? స్క్వేర్ లో అయితేనేమో 4 భుజాలు సమానంగా ఉంటాయి, దీర్ఘ చతురస్రంలో అయితేనేమో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 4 భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసిడి అనేది ఒక చతురస్రము అనుకుంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అవుతుంది. మరి దీర్ఘ చతురస్రంలో ఏబిసిడి ఒక దీర్ఘ చతురస్రం అనుకుంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి. అంటే ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి కోణము లంబకోణం ఫ్రెండ్స్. ఇక్కడ అంటే చతురస్రంలో కానివ్వండి దీర్ఘ చతురస్రంలో కానివ్వండి ఎన్ని లంబకోణాలను ఏర్పరుస్తాయి అంటే 4 లంబకోణాలను ఏర్పరుస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది కూడా. ఓకేనా, మరి ఎన్ని కర్ణాలు ఉంటాయి? డయాగ్నల్స్ అంటే 1, 2. ఇక్కడ కూడా 1, 2. అంటే చతురస్రంలో కానివ్వండి దీర్ఘ చతురస్రంలో కానివ్వండి ఎన్ని కర్ణాలు డ్రా చేయగలము అంటే 2 కర్ణాలు డ్రా చేయగలము. అంటే ఇక్కడ మీరు ఏ చతుర్భుజం తీసుకోండి, అంటే క్వాడ్రిలేటరల్, ఇంగ్లీష్ లో అయితే క్వాడ్రిలేటర్ అంటాం. ఇవన్నీ క్వాడ్రిలేటరల్ లో టైప్స్. చతురస్రం కానివ్వండి దీర్ఘ చతురస్రం కానివ్వండి సమాంతర చతుర్భుజం కానివ్వండి సమలంబ చతుర్భుజం కానివ్వండి ట్రెపీజియం కానివ్వండి, అదే ట్రెపీజ్ సమలంబ చతుర్భుజం, రాంబస్ కానివ్వండి, ఇవన్నీ చతుర్భుజంలో సబ్ టాపిక్స్ అన్నమాట. మరి ఈ చతుర్భుజంలో మనకి ఎన్ని భుజాలు ఉంటాయి అంటే 4 భుజాలు ఉంటాయి. ఎన్ని కోణాలు ఉంటాయంటే 4 కోణాలు ఉంటాయి. ఎన్ని కర్ణాలు ఉంటాయంటే 2 కర్ణాలు ఉంటాయి. మరి దీన్ని రేఖాగణితంలో కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీస్, x ప్లస్ 10 డిగ్రీస్, 2x ప్లస్ డిగ్రీస్, x ప్లస్ 14 డిగ్రీస్ ఇలా ఇచ్చేసి ఓకేనా ఆ కోణాలు చిన్న కోణం ఎంత పెద్ద కోణం ఎంత అంటాడు. ఓకేనా, త్రిభుజాన్ని బేస్ చేసుకుని అడిగితేనేమో కోణాల మొత్తము 180 డిగ్రీస్ కి సమానం చేసుకోవాలి. చతుర్భుజాన్ని బేస్ చేసుకుని అడిగితేనేమో ఆ చతుర్భుజంలో కోణాల మొత్తం ఎన్ని డిగ్రీస్ కు సమానము? 360 డిగ్రీలకు సమానము. నోటెడ్ చేసుకోవాలి. చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత అంటే 360 డిగ్రీలు. ఓకేనా, మరి ఇక్కడ మనము క్షేత్రమితి కాబట్టి ఫార్ములాస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చతురస్రం బేస్ చేసుకొని చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, అదే విధంగా చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, నెక్స్ట్ చతురస్రం యొక్క కర్ణము ఫార్ములా ఏంటి, మనం కర్ణంలోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫార్ములాస్ తెలిస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, వైశాల్యం ఫార్ములా ఏంటి, కర్ణము అంటే డయాగ్నల్, దీన్ని మనము పెరిమీటర్ ఆఫ్ ఏ. ఓకేనా, అక్కడ మనము సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటాం, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. కర్ణము అయితే ఇంగ్లీష్ లో ఏమనాలి? డయాగ్నల్ అంటాం. ఓకేనా, ఫార్ములాస్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ పొడవు L అనుకుంటున్నా, వెడల్పు B అనుకుంటున్నా, అప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ 4 భుజాలు సమానము. ఆ సమానంగా ఉండే భుజాన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఏ అనుకుంటున్నా. ఓకేనా, చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి ఆ సమానంగా ఉండేటువంటి భుజాన్ని ఏమనుకున్నా? ఏ అనుకున్నా. ఇప్పుడు చుట్టుకొలత, చుట్టుకొలత అంటే చుట్టూ కొలవాలి. చుట్టూ కొలవాలంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత? 4a. అందుకే మనం 4 ఇంటూ భుజము అంటాం, 4 ఇంటూ సైడ్. వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్. నెక్స్ట్ కర్ణము, కర్ణం అంటే ఇది. ఓకేనా, డయాగ్నల్. మనకి ఇది లంబకోణ త్రిభుజంలో ఉంది చూడండి, ఇక్కడే ఫార్ములా బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. లంబకోణ త్రిభుజంలో ఉంది కాబట్టి కర్ణము స్క్వేర్, ఇది డయాగ్నల్ అనుకుంటే కర్ణము స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్
ఏ స్క్వేర్. అప్పుడు ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2a స్క్వేర్ అవుతుంది. అప్పుడు √2 ఇంటూ a అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 4 ఇంటూ సైడ్, చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్, చతురస్రం యొక్క కర్ణము ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a, √2 ఇంటూ a నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఫార్ములాస్. నెక్స్ట్ దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని చెప్తే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా L ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే 2 టైమ్స్ L వచ్చింది 2 టైమ్స్ బి వచ్చింది కాబట్టి చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది అంటే 2 ఆఫ్ L ప్లస్ బి. ఎల్ అంటే అక్కడ పొడవు అని, బి అంటే వెడల్పు బ్రెడ్త్ అని. అంటే ఇక్కడ ఫార్ములా దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది అంటే 2 ఆఫ్ L ప్లస్ బి. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు L ఇంటూ బి. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము ఫార్ములా, కర్ణం అంటే ఇదే కదా డయాగ్నల్ అంటాం, దీన్ని డి అనుకుంటే కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అప్పుడు డి ఇస్ ఈక్వల్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములాగా చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 4 ఇంటూ సైడ్, చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్, చతురస్రం యొక్క కర్ణం ఫార్ములా √2 ఇంటూ ఏ, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు, దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. క్వశ్చన్ ఇలాగే అడగచ్చు ఫ్రెండ్స్. అంటే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చేసి పొడవిచ్చి వెడల్పు ఎంత అడగచ్చు, లేదా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చి పొడవు వెడల్పులు 2:3 నిష్పత్తిలో ఉంటే పొడవు ఎంత వెడల్పు ఎంత నిష్పత్తి పరంగా అడగచ్చు, లేదా దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పునకు రెట్టింపు అంటే వెడల్పు ఎంత అయితే ఉంటుందో దానికి రెట్టింపుగా ఉండి ఓకేనా వైశాల్యం ఇచ్చేసి పొడవు ఎంత అని అడగచ్చు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది చతురస్రము దీర్ఘ చతురస్రము. దీన్ని బేస్ చేసుకుని అడిషనల్ గా ఇంకొక 2 కాన్సెప్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఏంటి అంటే ఏదైనా ఒక చతురస్రం తీసుకున్నప్పుడు ఈ చతురస్రానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత. ఓకేనా రేఖాగణితానికి ఇక్కడ రేఖాగణితం ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఓకేనా సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1 2 3 4 అంటే ఇక్కడ మనము ఎన్ని సౌష్ఠవాక్షములు గీయగలము అంటే 4. ఇంపార్టెంట్ ఓకేనా. చతురస్రానికి ఓకేనా సౌష్ఠవాక్షముల సంఖ్య సిమెట్రిక్ లైన్స్ నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఎన్ని అంటే 4 అని చెప్పుకోవచ్చు. ఓకేనా చతురస్రం యొక్క సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 4. అదే దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకుని చెప్పామనుకోండి ఓకేనా రెక్టాంగిల్ ను బేస్ చేసుకొని చెప్తే ఇక్కడ సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 2. ఇక్కడ చాలా మంది దీనికి కూడా 4 అనుకుంటారు, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. ఓకేనా చతురస్రానికి అయితే సౌష్ఠవాక్షముల సంఖ్య 4, దీర్ఘ చతురస్రానికి అయితే సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 2. ఓకేనా నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేస్తాయి లేదా రేషియోస్ ను బేస్ చేసుకొని కన్వర్ట్ చేస్తాయి. అంటే ఎలా ఉంటుందో చూడండి. 2 చతురస్రాల యొక్క చుట్టుకొలతలు 2:3 నిష్పత్తిలో ఉంటే వాటి యొక్క వైశాల్యాలు ఏ విధ నిష్పత్తిలో ఉంటాయి అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఓకేనా చూడండి ఒక్కసారి. 2 చతురస్రముల యొక్క చుట్టుకొలతలు 2:3 నిష్పత్తిలో ఉంటే వైశాల్యాలు ఏ విధంగా ఉంటాయి. వైశాల్యము అంటే మనకు స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ ఎంత 9. అంటే చుట్టుకొలతలు 2:3 నిష్పత్తిలో ఉంటే వైశాల్యం మనకి ఏ నిష్పత్తిలో ఉంటుంది అంటే 4:9 నిష్పత్తిలో ఉంటుంది. ఇదే క్వశ్చన్ రివర్స్ లో అడగచ్చు. 2 చతురస్రముల యొక్క వైశాల్యాలు 4:9 నిష్పత్తిలో ఉంటే వాటి యొక్క చుట్టుకొలతలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటాడు. అంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చుట్టుకొలతలు a:b నిష్పత్తిలో ఉంటే వైశాల్యం ఏ నిష్పత్తిలో ఉంటుంది అంటే a²:b² నిష్పత్తిలో ఉంటుంది. ఇన్ కేస్ చుట్టుకొలతను ఇవ్వకుండా భుజాలను ఇచ్చాడు అనుకోండి ఓకేనా భుజాలు a:b నిష్పత్తిలో ఉంటే వైశాల్యాలు కూడా ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే a²:b² నిష్పత్తిలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుకొలతలు a:b నిష్పత్తిలో ఉంటే భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే a:b నిష్పత్తిలోనే ఉంటాయి. అంటే భుజాల నుంచి చుట్టుకొలత అడిగినా చుట్టుకొలత నుంచి భుజాలు అడిగినా సేమ్. భుజాల నుంచి వైశాల్యం అడిగినా భుజాల నుంచి వైశాల్యం అడిగినా కానీ ఆన్సర్ ఏమవుతుంది a²:b².
ఇన్ కేస్ వైశాల్యం నుంచి చుట్టుకొలత అడిగినా, వైశాల్యం నుంచి భుజం అడిగినా మనకి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకేనా, సింపుల్ గా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బిట్ అడగచ్చు. ఏ విధంగా అంటే ఒక చతురస్రం యొక్క భుజము 10% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది? ఒక చతురస్రం యొక్క భుజము 10% తగ్గితే దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది? లేదా దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 10% పెంచి వెడల్పు 20% పెంచితే దాని వైశాల్యంలో మార్పు ఎంత అంటాడు. సో ఇలాంటి వాటికి మనం ఒక ఫార్ములా తీసుకోవచ్చు. ఏ ఫార్ములా తీసుకోవచ్చు అంటే రెండింటికి కామన్ ఫార్ములా చెప్తున్నా, యూనిక్ ఫార్ములా మీరు నోటెడ్ చేసుకోండి. ఏంటి అంటే x ప్లస్ వై ప్లస్ xy బై 100. ఈ ఫార్ములా నోటెడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, పెరుగుదల అంటేనేమో ప్లస్ తీసుకోండి, తగ్గుదల అంటేనేమో మైనస్ తీసుకోండి. వచ్చేటువంటి రిజల్ట్ ప్లస్ లో వస్తే పెరుగుతుంది, మైనస్ లో వస్తే తగ్గుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు x అంటే x పర్సెంటేజ్, దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు y పర్సెంటేజ్ అనుకుంటున్నా. అప్పుడు వైశాల్యంలో ఎంత పెరుగుతుంది లేదా మార్పు ఏ విధంగా ఉంటుంది అంటే x ప్లస్ వై ప్లస్ xy బై 100%. ఇది దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని. అదే చతురస్రాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడనుకోండి, ఇక్కడ పొడవు వెడల్పులు రెండు సమానం కాబట్టి ఇక్కడ మనం ఫార్ములా ఏం తీసుకుంటాము, x వైలు రెండు సమానంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ సింపుల్ ఒక్క ప్రాబ్లం చూడండి. చతురస్రం యొక్క భుజము 10% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది అని ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, ఇదే ఫార్ములా. x ఎంత 10, y కూడా ఎంత 10 ప్లస్ x 10 10 10 10s 100 బై 100 100 క్యాన్సిల్, 10 ప్లస్ 10 20 20 ప్లస్ 1 ఎంత 21%. అంటే ఒక చతురస్రం యొక్క భుజము 10% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటే 21% పెరుగుతుంది. లేదా దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 10% పెరుగుతుంది, వెడల్పు 5% తగ్గుతుంది అని ఇచ్చాడు అనుకోండి. పెరిగింది కాబట్టి ప్లస్, తగ్గుతుంది కాబట్టి మైనస్, ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 5s 50 బై 100, 51s 52s 10 మైనస్ 5 5 మైనస్ 1/2 దట్ ఈస్ 4.5. అంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 10% పెరిగి వెడల్పు 5% తగ్గితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటే 4.5%. ఈ విధంగా ఈ యూనిక్ ఫార్ములా మీరు నోటెడ్ చేసుకుంటే సరిపోతుంది. సమచతుర్భుజము అంటాం. మరి రాంబస్ ను బేస్ చేసుకుని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రాంబస్ సమ్ టైమ్స్ రాంబస్ ఇవ్వనొచ్చు లేదా సమచతుర్భుజము అంటాడు. సమలంబ చతుర్భుజము అంటేనేమో ట్రెపీజియం, సమచతుర్భుజము అంటేనేమో రాంబస్, సమాంతర చతుర్భుజము అంటేనేమో పారలలోగ్రామ్. నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, మరి రాంబస్ సమచతుర్భుజము, మరి దీన్ని బేస్ చేసుకుని కాన్సెప్ట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది రాంబస్. ఓకేనా, మరి ఇక్కడ కూడా మనకు చతుర్భుజాలన్నిటి కూడా 2 కర్ణాలే ఇవి. ఓకేనా, ఒక కర్ణాన్ని D1 అనుకుంటున్నా, మరో కర్ణాన్ని D2 అనుకుంటున్నా, ABCD అనేది ఇక్కడ నేను రాంబస్ అనుకుంటున్నా. ఓకేనా, భుజాలన్నీ సమానంగా ఉంటాయి, ఇక్కడ ఏఏఏ అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇక్కడ రెండు ఫార్ములాస్ రాంబస్ ని బేస్ చేసుకుని ఫార్ములా ఒకటి మెయిన్ ఫార్ములా, ఇంకోటి మీరు అడిషనల్ గా చెప్పాలంటే ఇంకొక ఫార్ములా. ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే హాఫ్ D1 ఇంటూ D2. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైశాల్యం ఇచ్చి ఒక డయాగ్నల్ ఇచ్చి రెండవ డయాగ్నల్ అడగచ్చు, లేదా 2 కర్ణాలు ఇచ్చి వైశాల్యం అడగచ్చు, లేదా ఆ 2 కర్ణాలు నిష్పత్తిలో ఉండి అంటే రాంబస్ యొక్క కర్ణాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి, దాని యొక్క వైశాల్యం ఇచ్చేసి ఆ కర్ణాలలో చిన్న కర్ణం ఎంత పెద్ద కర్ణం ఎంత, సో ఎలాగైనా క్వశ్చన్ అయితే అడగచ్చు. ఇది రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే హాఫ్ D1 ఇంటూ D2. అక్కడ D1 D2 మనకి ఏమవుతాయి అంటే ఆ రాంబస్ యొక్క కర్ణాలు. నెక్స్ట్ రాంబస్ యొక్క భుజము క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనుకోండి. ఆ రాంబస్ యొక్క భుజము A ఏమవుతుంది అంటే 1/2 ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. సింపుల్ ఫార్ములా. రాంబస్ యొక్క భుజము ఫార్ములా ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఈ 2 ఫార్ములాస్ మీరు నోటెడ్ చేసుకుంటే సరిపోతుంది రాంబస్ ను బేస్ చేసుకొని. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ చెప్పొచ్చు, రాంబస్ చతుర్భుజం పరంగా. ఓకేనా, రాంబస్లన్నీ చతురస్రాలు అవుతాయి, చతురస్రాలన్నీ రాంబస్లు కావు. అంటే ఆల్ రాంబసెస్ ఆర్ స్క్వేర్స్ బట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ రాంబసెస్. ఇది కూడా మనము ఒక పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్
సమలంబ చతుర్భుజము. క్విక్ రివిజన్ కాబట్టి ఫాస్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్. మెయిన్ కాన్సెప్ట్ వినండి. మీకు ప్రతి ఫార్ములా చెప్పాను, ప్రతి కాన్సెప్ట్ చెప్పాను, ప్రతి ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ సమలంబ చతుర్భుజము. క్విక్ రివిజన్ కాబట్టి ఓన్లీ ఫార్ములాస్. సమలంబ చతుర్భుజము, దీన్ని మనము ట్రెపీజియం అంటాం. మరి ట్రెపీజియం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక సమాంతర జతలు ఉంటాయి, ఇది ట్రెపీజియం. ఓకేనా. ఏబిసిడి అనేది మనకు ట్రెపీజియం అనుకుంటే ఇక్కడ ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఈ ప్యారలల్ గా ఉండే వాటి కొలతలు ఏ బి అనుకుంటున్నా. ఓకేనా. వీటి మధ్య దూరము, సమాంతర కొలతల మధ్య దూరము నేను హెచ్ అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఏబిసిడి ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 1/2 ఆఫ్ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి. అంటే 1/2 ఇంటూ హెచ్ అంటే అర్థం ఏంటి? రెండు సమాంతర కొలతలు ఉన్నాయి చూడండి. ఏబిలో రెండు సమాంతరంగా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. ఆ సమాంతర కొలతల యొక్క మధ్య దూరం నేను ఏమనుకుంటున్నాను అంటే హెచ్ అనుకున్నా. కాబట్టి రెండు సమాంతర మధ్య దూరము ఇంటూ ఆ రెండు సమాంతర కొలతల యొక్క మొత్తము అని. ఓకేనా. 1/2 ఇంటూ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి మనకు ఫార్ములా దేనికి అంటే ట్రెపీజియం యొక్క వైశాల్యము. ఇది మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజము ఓకేనా. ప్యారలలాగ్రం అంటాం. మరి ప్యారలలాగ్రం అంటే తెలుసు కదా, రెండు సమాంతరంగా ఉంటాయి, ఎదురెదురువి సమాంతరంగా ఉంటాయి ఇలా. ఓకేనా. అంటే ఈ రెండు సమాంతరంగా ఉంటాయి, ఈ రెండు సమాంతరంగా ఉంటాయి. ఓకేనా. మరి ఈ ప్యారలలాగ్రం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే బేస్ ఇంటూ హైట్. ఇది బేస్ బి, హైట్ హెచ్. సింపుల్ ఫార్ములా. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే బేస్ ఇంటూ హైట్. మరి ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉంది. ఎలా అంటే ఏదైనా ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కోణం విలువ 90 డిగ్రీలుగా మారితే అదేమవుతుంది అంటే దీర్ఘచతురస్రం అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 డిగ్రీస్ అయింది అనుకోండి, ఇదిలా వచ్చేస్తుంది, ఇదిలా వచ్చేస్తే ఇక్కడ 90 వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా 90 వస్తుంది, ఇక్కడ కూడా 90 వస్తుంది. అంటే సమాంతర చతుర్భుజంలో ఒక కోణం విలువ 90 డిగ్రీలుగా మారితే అది మనకి ఏమవుతుంది అంటే దీర్ఘచతురస్రంగా మారుతుంది. అది కూడా మనము అవన్నీ రేఖాగణితంలో వస్తాయి. ఇక్కడ ఫార్ములాస్ ఇంపార్టెంట్ కాబట్టి రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా హాఫ్ d1 ఇంటూ d2. రాంబస్ లో ఉండేటువంటి భుజాలు సమానమైతే ఆ భుజం ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 1/2 ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇక్కడ d1 d2 ఏమవుతాయంటే రాంబస్ యొక్క కర్ణాలు. మరి సమలంబ చతుర్భుజము ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా 1/2 హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి. అక్కడ హెచ్ అంటే రెండు సమాంతర కొలతల యొక్క మధ్య దూరం అవుతుంది. ఏబిలో ఏమనుకున్నారంటే ఆ రెండు సమాంతర కొలతలు, రెండు సమాంతర రేఖల యొక్క కొలతలు. సో 1/2 ఆఫ్ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజము ప్యారలలాగ్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే బేస్ ఇంటూ హైట్. ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్. ట్రయాంగిల్. మరి ఈ ట్రయాంగిల్ త్రిభుజాన్ని బేస్ చేసుకొని మరి రకాలు టైప్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే త్రిభుజము అంటే ఆ త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. మరి రేఖా గణితం బేస్ చేసుకొని త్రిభుజంలోని మూడు కోణాలు x డిగ్రీస్ కామా x మైనస్ 27 డిగ్రీస్ కామా x ప్లస్ 30 డిగ్రీస్ అయితే ఆ త్రిభుజంలోని చిన్న కోణం విలువ ఎంత అంటాడు. అంటే ఆ మూడు కోణాలు మొత్తం దేనికి సమానం చేయాలి? 180 డిగ్రీలకు సమానం చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ త్రిభుజాన్ని బేస్ చేసుకొని త్రిభుజము ట్రయాంగిల్ లో మనకి టైప్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ సమబాహు త్రిభుజము అంటున్నాం. చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఇదే టచ్ చేస్తూ ఉంటుంది త్రిభుజం పరంగా. మరి సమబాహు త్రిభుజము, సమబాహు అంటే త్రిభుజంలోని మూడు భుజాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, త్రిభుజంలో మూడు భుజాలు సమానంగా ఉంటే అది ఎలాంటి త్రిభుజము అంటాము అంటే సమబాహు త్రిభుజము. దట్ మీన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది సిఏ అవుతుంది. మరి మొత్తం 360 డిగ్రీస్, మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి మూడు భుజాలు సమానమైతే ఒక్కొక్క భుజము కొలత ఎంత ఉంటుంది, ఒక్కొక్క భుజం యొక్క కోణం ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీలు ఉంటుంది. అంటే సమబాహు త్రిభుజంలో మూడు భుజాలు సమానంగా ఉంటాయి. ఒక్కొక్క భుజం ఎన్ని డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది అంటే 60 డిగ్రీల కోణాన్ని చూపిస్తుంది. త్రిభుజంలో గల మొత్తం కోణాలు, త్రిభుజంలో గల మూడు కోణాలు మొత్తం ఎంత అంటే 180 డిగ్రీలు. మరి ఇక్కడ సమబాహు త్రిభుజాన్ని బేస్ చేసుకొని, సమబాహు త్రిభుజము అంటే మూడు భుజాలు సమానం కదా, ఆ సమానంగా ఉండేటువంటి భుజాన్ని నేను ఏమనుకుంటున్నాను అనుకుంటే ఏ అనుకుంటున్నా. అప్పుడు చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది, వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ఏ
ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇంగ్లీష్ లో మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. మరి పెరిమీటర్ ఏమవుతుంది, ఏరియా ఏమవుతుంది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చుట్టుకొలత అంటే మనము మొత్తం యాడ్ చేయడమే కాబట్టి a ప్లస్ ఏ ఎంత 3a. ఇక్కడ ఇంకొక ఫార్ములా ఉంది త్రిభుజంలో, ఇది ఎత్తు అవుతుంది. ఓకేనా, ఉన్నతి అంటాం. ఓకేనా, ఎత్తు అవుతుంది. మరి ఎత్తు ఫార్ములా ఏమవుతుంది అంటే √3/2 ఇంటూ ఏ అవుతుంది. నోటెడ్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఫార్ములా ఏంటి అంటే √3/2 ఇంటూ ఏ. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. మరి ఎత్తు √3/2 ఇంటూ ఏ కదా, బేస్ ఏ కాబట్టి ఏ ఇంటూ √3/2 ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఇది డైరెక్ట్ ఫార్ములా. అంటే ఇక్కడ మీరు 3 ఫార్ములాస్ నోట్ చేసుకోవాలి. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఫార్ములా 3 ఇంటూ ఏ, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా √3/4 ఏ స్క్వేర్, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఫార్ములా √3/2 ఇంటూ ఏ. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చేసి దాని యొక్క భుజం ఎంత అని అడగచ్చు, లేదా భుజం ఇచ్చేసి వైశాల్యం ఎంత అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగవచ్చు. ఓకేనా, ఇవి ఫార్ములాను బేస్ చేసుకొని. నెక్స్ట్ దీన్నే మనము సౌష్టవాక్షంలో కన్వర్ట్ చేసాము అనుకోండి, చాలా ఇంపార్టెంట్. సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య ఎంత, సౌష్టవ రేఖలు ఎన్ని డ్రా చేయగలము అంటే 1 2 3 ఎన్ని డ్రా చేయగలము, 3 డ్రా చేయగలము. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, త్రిభుజం ప్రతి త్రిభుజానికి 3 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ విషమబాహు త్రిభుజం అనుకోండి, విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు అసమానంగా ఉంటాయి కాబట్టి 0. లంబకోణ త్రిభుజంలో కూడా 0. సమద్విబాహు త్రిభుజంకి అయితే 1. సమబాహు అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీనికి సౌష్టవాక్షముల సంఖ్య ఎంత అంటే 3. చాలా చాలా ఇంపార్టెంట్. సమబాహు త్రిభుజానికి అయితే 3, చతురస్రానికి అయితే 4, దీర్ఘ చతురస్రానికి అయితే 2, వృత్తానికి అయితే అనంతం. మరి ఇది సమబాహు త్రిభుజం యొక్క సౌష్టవాక్షముల సంఖ్య. ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే సమబాహు త్రిభుజమును బేస్ చేసుకొని సమబాహు త్రిభుజం యొక్క భుజము x% పెంచితే, ఇందాక చెప్పాను చూడండి, మీకు చతురస్రం దీర్ఘ చతురస్రం కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్. ఓకేనా, అంటే ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క భుజము 10% పెరిగితే దాని యొక్క వైశాల్యం ఎంత పెరుగుతుంది, లేదా సమబాహు త్రిభుజం యొక్క భుజము 10% తగ్గిస్తే దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది అని అడగచ్చు. మరి ఇక్కడ కాన్సెప్ట్ సమబాహు త్రిభుజం యొక్క భుజము x% పెంచితే దాని వైశాల్యం ఏమవుతుంది అంటే 2x ప్లస్ x²/100% పెరుగుతుంది. నోటెడ్ చేసుకోవాలి. సమబాహు త్రిభుజం యొక్క భుజము x% పెంచితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటే 2x ప్లస్ x²/100% పెరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ మీకు వృత్తానికి అప్లై అవుతుంది. అంటే వృత్తం యొక్క వ్యాసార్థము x% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది, సేమ్ ప్రిన్సిపల్. ఓకేనా, వృత్తానికి అప్లై అవుతుంది, అదే విధంగా చతురస్రానికి అప్లై అవుతుంది, అదే విధంగా సమబాహు త్రిభుజానికి కూడా అప్లై అవుతుంది. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది క్విక్ రివిజన్ కాబట్టి. ఓకేనా, ఇదే ఫార్ములా మీకు వృత్తానికి కూడా అప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం x% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటే 2x ప్లస్ x²/100%. అదే భుజము x% తగ్గింది అనుకోండి, అప్పుడు వైశాల్యం ఎంత తగ్గుతుంది అంటే x ప్లేస్ లో మైనస్ తీసుకోవాలి కాబట్టి -2x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ స్క్వేర్ కాబట్టి సేమ్ ఫార్ములా ఏమవుతుంది అంటే -2x ప్లస్ x²/100%. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సమబాహు త్రిభుజంలో భుజాన్ని x% తగ్గిస్తే దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది అంటే -2x ప్లస్ x²/100% ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, ఇది నెక్స్ట్. మరి రేషియోస్ పరంగా అడిగాడు అనుకోండి. ఓకేనా, 2 సమబాహు త్రిభుజాలు తీసుకుంటున్నా. 2 సమబాహు త్రిభుజాలు తీసుకున్నప్పుడు వాటి యొక్క భుజాలు a:p నిష్పత్తిలో ఉన్నప్పుడు వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి. చుట్టుకొలతకు చెప్పిన సేమ్ ప్రిన్సిపల్ అన్నమాట. సో భుజాలు a:p నిష్పత్తిలో ఉంటే వైశాల్యాలు a²:b² నిష్పత్తిలో ఉంటాయి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 2 సమబాహు త్రిభుజాల యొక్క భుజాలు 2:3 నిష్పత్తిలో ఉంటే వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి. వైశాల్యము అంటే స్క్వేర్ బేస్ చేసుకుంటుంది కాబట్టి a²:b². దీన్ని చుట్టుకొలత పరంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతలు a:p నిష్పత్తిలో ఉంటే వైశాల్యాలు కూడా మనకు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే a²:b². సేమ్ మీకు ఇందాక చతురస్రానికి ఏ కాన్సెప్ట్ అయితే చెప్పానో సేమ్ కాన్సెప్ట్. భుజాలు a:p లో ఉంటాయి, చుట్టుకొలతలు కూడా a:p నే ఉంటాయి.
భుజాలు A/B ఉంటే వైశాల్యం A²/B², చుట్టుకొలతలు A/B ఉంటే వైశాల్యాలు A²/B². ఒకవేళ రివర్స్ అడిగారు అనుకోండి, వైశాల్యాలు ఫర్ ఎగ్జాంపుల్ 4:9 రేషియోలో ఉంటే భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి, √4:9, దట్ ఈస్ 2:3. ఈ విధంగా రేషియోని బేస్ చేసుకొని కూడా అడగచ్చు. ఓకేనా, ఇది రేషియోస్ పర్సెంటేజ్ ఫార్ములా. ఏ కాన్సెప్ట్ ఇది? సమబాహు త్రిభుజము. నెక్స్ట్ విషమబాహు త్రిభుజాన్ని బేస్ చేసుకొని అడిగాము అనుకోండి. విషమబాహు త్రిభుజము అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ మూడు భుజాలు ఎలా ఉంటాయంటే అసమానంగా ఉంటాయి, సమానంగా ఉండవు. అంటే విషమబాహు త్రిభుజము అంటే మూడు కొలతలు ఇస్తాడు. ఓకేనా, అంటే 5 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్ మూడు కొలతలు ఇచ్చేసి దాని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతాడు. డైరెక్ట్ ఫార్ములా విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. S మైనస్ C. ఇక్కడ ABC లు మనకి ఏమవుతాయంటే ఆ త్రిభుజం యొక్క కొలతలు. ఇక్కడ ABC త్రిభుజం అనుకుంటే ABC, ఆ త్రిభుజం యొక్క భుజాలు ABC లో అనుకుంటే ఆ విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. మరి ఇక్కడ S అంటే అర్థం ఏంటి అంటే సెమీ పెరిమీటర్ అంటే చుట్టుకొలతలో సగము. దట్ మీన్స్ A+B+C. చుట్టుకొలత అంటే 3 యాడ్ చేయాలి కదా, చుట్టుకొలతలో సగమే మనకి ఏమవుతుంది అంటే S అవుతుంది. నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. విషమబాహు త్రిభుజము అంటే ఆ త్రిభుజంలో మూడు భుజాలు ఎలా ఉంటాయి, అసమానంగా ఉంటాయి. సో వాటి యొక్క కొలతలు A,B,C అనుకుంటే ఆ విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అవుతుంది. ఇక్కడ S అంటే అర్థం ఏంటి అంటే సెమీ పెరిమీటర్ అంటే చుట్టుకొలతలో సగము. చుట్టుకొలత అంటే మూడు కూడాలి కదా, A+B+C చుట్టుకొలత అవుతుంది. చుట్టుకొలతలో సగము అంటే A+B+C/2. మరి విషమబాహు త్రిభుజంలో గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే విషమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0. మరి విషమబాహు త్రిభుజంలో ఎటువంటి సౌష్ఠవ రేఖలను మనము డ్రా చేయలేము. త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి లంబకోణ త్రిభుజము అంటే ఒక కోణం విలువ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఒక కోణం విలువ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 90 డిగ్రీస్. మరి ఇక్కడ ఏబిసిడి లంబకోణ త్రిభుజము అనుకుంటే బి వద్ద లంబకోణము యాంగిల్ బి = 90 డిగ్రీస్ అవుతుంది. మిగిలిన రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఇన్ కేసు మిగిలినటువంటి రెండు భుజాలు సమానము అనుకోండి. ఓకేనా, దాన్ని మనము లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటాం. ఓకేనా, లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటే ఒక కోణం 90 డిగ్రీలు ఉండి మిగిలిన రెండు కోణాల్లో ఒక్కొక్క కోణం విలువ ఎంత ఉంటుంది అంటే 45 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మరి ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది? ఓకేనా, ఇది బేస్ అనుకుంటున్నా, ఇది హైట్ అవుతుంది, ఇది డయాగ్నల్. ఓకేనా, D అనుకుంటున్నా కర్ణము. మరి లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ = మనకి ఏమవుతుంది, భుజము స్క్వేర్ ప్లస్ అదే బేస్ హైట్. అంటే ఇది లంబకోణ త్రిభుజంలో కర్ణం ఇది. అంటే కర్ణము స్క్వేర్ = మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తము. దట్ మీన్స్ B² ప్లస్ H². ఇది కర్ణము బేస్ హైట్ కి మధ్య రిలేషన్ బేస్ చేసుకొని ఫార్ములా. అంటే D² ఏమవుతుంది అంటే B² ప్లస్ H² అవుతుంది. ఈ మూడింటికి రిలేషన్ బేస్ చేసుకొని ఫార్ములా. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటువంటి మూడు కొలతలను మనం ఏమంటాము అంటే ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా చాలా అంటే ట్రిపులేట్స్ అంటాం. ట్రిపులేట్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 లను త్రికాలు అంటాం. ఓకేనా, త్రికాలు ఈ క్రింది వానిలో త్రికాలు కానిది గుర్తించండి అంటాడు. లేదా త్రికము ట్రిపులేట్ అయ్యేది ఏంటి అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి, పెద్ద భుజం కొలత ఎంతైతే ఉంటుందో దీని యొక్క వర్గం అనేది మిగిలిన రెండు కొలతల యొక్క వర్గాల మొత్తానికి సమానమైతే, అంటే ఏ ప్రిన్సిపల్, లంబకోణ త్రిభుజం ప్రిన్సిపల్ ఫాలో అయితే ఆ మూడు కొలతలు మనం ఏమంటాము అంటే త్రికాలు, ట్రిపులేట్స్ అంటాం. ఓకేనా, అంటే 5² = 3² + 4². ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? 25 = 9 + 16, దట్ ఈస్ 25 = 25. సాటిస్ఫై అయిందంటే ఇది 5, ఇది 4, ఇది 5, ఇది 4, ఒకటి 3. అప్పుడు ఈ మూడు కొలతలను ఏమంటాము అంటే త్రికాలు అంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ క్రింది వాటిలో త్రికము కానిది గుర్తించండి అంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. మరి ఫార్ములాస్ బేస్ చేసుకుని ఈ మూడింటి మధ్య రిలేషన్ చెప్పాను, బేస్, హైట్, డయాగ్నల్. మరి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది బేస్, ఇది హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ మనకి ఏమవుతుంది అంటే లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము. అదే లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే 3 కొలవాలి. కొలిస్తే బి ప్లస్ డి ప్లస్ హెచ్ యాడ్ చేయడమే కదా. బి ప్లస్ డి ప్లస్ హెచ్ మనకి ఏమవుతుంది అంటే లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత అవుతుంది. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకొని. అదే లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, అంటే ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటుంది, ఏ బి సి. ఈ మిగిలిన 2 కొలతలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఈ 2 సమానంగా ఉంటాయి. ఇది డయాగ్నల్. ఈ సమానంగా ఉండేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనుకున్నాను అనుకోండి, అప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజము ఫార్ములా మనకి ఏమవుతుంది, మరి వైశాల్యం ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఏ, హైట్ కూడా ఏ కాబట్టి ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్. ఓకేనా. హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ అనే ఫార్ములా మనకు లంబకోణ సమద్విబాహు అంటే 2 సమానం కాబట్టి. అదే చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది, చుట్టుకొలత ఫార్ములా 3 యాడ్ చేయాలి కదా. ఏ ప్లస్ ఏ 2a ప్లస్ డి, 2a ప్లస్ డి అవుతుంది. అదే మనము డయాగనల్ ఈ మూడింటికి రిలేషన్ చెప్పాలనుకోండి, డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దట్ ఈస్ 2a స్క్వేర్. అప్పుడు డి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, √2 ఇంటూ ఏ అనేటువంటి ఫార్ములా ఇక్కడ మనకు సాటిస్ఫై అవుతుంది. ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజము. నెక్స్ట్ లంబకోణాన్ని ఇవ్వకుండా సింప్లీ సమద్విబాహు త్రిభుజము అని ఇచ్చాడు అనుకోండి, సమద్విబాహు త్రిభుజము. ఓకేనా. 3 భుజాలు సమానంగా లేకపోతే విషమబాహు, 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు, 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు. ఓకేనా. మరి ఇక్కడ సమద్విబాహు అంటే 2 భుజాలు సమానంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేస్ బి, ఈ 2 భుజాలు సమానంగా ఉన్నాయి. దీన్ని నేను ఏ అనుకున్నాను అనుకోండి, ఏ బి సి. ఓకేనా. 2 భుజాలు సమానంగా ఉన్నాయి, ఏ, ఇది బేస్ బి. అప్పుడు ఈ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే b/4 ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది దేని ఫార్ములా అంటే సమద్విబాహు త్రిభుజానికి ఫార్ములా. అదే చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది అంటే a ప్లస్ ఏ 2a ప్లస్ b. అంటే సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2a ప్లస్ b అవుతుంది. సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా b/4 ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇవి త్రిభుజాన్ని బేస్ చేసుకుని ఉండేటువంటి ఫార్ములాస్. బేస్ చేసుకొని క్యూబుల్ బేస్ చేసుకొని మీకు ఇందాక ఘన పరిమాణము వైశాల్యం ఫార్ములా చెప్పాను. ఓకేనా. ఘనానికి ఫార్ములా ఏం చెప్పాను, ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 4a స్క్వేర్ చెప్పాను. సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 6a స్క్వేర్ చెప్పాను. ఘన పరిమాణం ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఘన పరిమాణం ఫార్ములా ఏంటి, a క్యూబ్ అని చెప్పాను. మరి ఇక్కడ మీకు ఒక లాజిక్ రేషియోని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే 2 ఘనాలను బేస్ చేసుకొని 2 సమఘనాల యొక్క భుజం కదా ఇది, భుజాలు a:b నిష్పత్తిలో ఉంటే, ఏ నిష్పత్తి, a:b నిష్పత్తిలో ఉంటే వైశాల్యం ఏదైనా కావచ్చు. వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే a²:b² నిష్పత్తిలో ఉంటాయి. ఘన పరిమాణాలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే a³:b³ నిష్పత్తిలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సమఘనాల యొక్క ఘన పరిమాణాలు 216:512 రేషియోలో ఉంటే వాటి యొక్క భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయని అడుగుతాడు. అంటే ఘన పరిమాణం నుంచి భుజాలకు మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్, మరి క్యూబ్ రూట్ ఆఫ్ 216 6 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఎంత, 8 అవుతుంది. సో మనకు ఏ రేషియో వస్తుందంటే 6:8 దట్ ఈస్ 3:4. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 సమఘనాల యొక్క భుజాలు a:b నిష్పత్తిలో ఉంటే వైశాల్యాలు a²:b² రేషియోలో ఉంటాయి. ఘన పరిమాణాలు ఏ రేషియోలో ఉంటాయి, a³:b³ రేషియోలో ఉంటాయి. ఇదే క్వశ్చన్ రివర్స్ లో ఇచ్చాడనుకోండి, వైశాల్యాల పరంగా భుజాలు ఇచ్చాడనుకోండి స్క్వేర్ రూట్ అవుతుంది. అదే ఘన పరిమాణాన్ని బేస్ చేసుకుని భుజం ఇచ్చాడనుకోండి క్యూబ్ రూట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం భుజం కనుక్కొని దాంట్లోకి కన్వర్ట్ చేస్తే చాలు, అది క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు. ఇదే కాన్సెప్ట్ మీకు సర్కిల్ కూడా ప్లే అవుతుంది. ఓకేనా. వృత్త పరిధి ఫార్ములా ఏమవుతుంది, వృత్త పరిధి ఫార్ములా 2πr. వృత్త వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది, πr². అంటే ఇక్కడ రేడియస్ పరంగా అడగచ్చు, డయామీటర్ పరంగా అడగచ్చు. సేమ్ కాన్సెప్ట్. ఓకేనా. అది రేడియస్ కావచ్చు, డయామీటర్ కావచ్చు. అంటే ఇక్కడ 2 వృత్తాల యొక్క వ్యాసార్థాలు a:b నిష్పత్తిలో ఉంటే వాటి యొక్క వైశాల్యాలు a²:b² నిష్పత్తిలో ఉంటాయి. వైశాల్యాలు అంటే స్క్వేర్. అంటే వ్యాసార్థాలు a:b నిష్పత్తిలో ఉంటే
వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? ఏ స్క్వేర్ ఇస్ టు బి స్క్వేర్ నిష్పత్తిలో ఉంటాయి. లేదా వైశాల్యాలు ఏ స్క్వేర్ ఇస్ టు బి స్క్వేర్ నిష్పత్తిలో ఉంటే వ్యాసార్థాలు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి నిష్పత్తిలో ఉంటాయి. సో క్వశ్చన్ మీరు ఏ విధంగా అడిగినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు మొత్తం క్షేత్రమితిని బేస్ చేసుకొని క్లియర్ ఫార్ములాస్.